Hi guys, welcome back to Cine Monk with the another new video. ఇప్పుడే మన తేజ సజ్జా గారు యాక్ట్ చేసిన సినిమా మిరాయ్ కార్తిక్ ఘట్టమనేని గారి డైరెక్షన్లో చేసిన సినిమాని ఇప్పుడే చూసి వచ్చాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సినిమా చూసాక నాకు ఈ సినిమా ఎట్లా అనిపించింది అంటే, ఇట్స్ గుడ్ బయ్యా, బాగుంది, నచ్చింది, చూడొచ్చు, టికెట్ ఈజ్ వర్త్. ఈ సినిమా ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సినిమాని. బట్ సినిమాలో ఫ్లాస్ లేవారా అంటే ఉన్నాయి, డిస్కస్ చేద్దాము. సో నాకైతే ఫస్ట్ ఒకటి చెప్పాలనిపిస్తుంది ఏంటంటే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాస్లో దిస్ ఈజ్ ద బెస్ట్ అండి. అంటే యాజ్ అ క్వాలిటీ పరంగా చెప్తున్నా, క్వాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఇంతకుముందు వాళ్ళు ఏ సినిమాలో వేయలేదు. దిస్ ఈస్ ద బెస్ట్. అదొకటి నా ఒపీనియన్. అండ్ నేను ఒకటి చెప్పాలని, మన ట్రైలర్ డిస్కషన్ చేసినప్పుడు, ఈ సినిమా ట్రైలర్ గురించి డిస్కస్ చేసినప్పుడు తేజ సజ్జా ఈజ్ ప్యూర్లీ ఇంటూ మైథలాజికల్ అని చెప్పి సారీ ఇతిహాసాస్ అని స్ట్రెస్ చేసి మరీ చెప్పా కదా. అండ్ ఈ సినిమా స్టార్టింగ్లోనే ఒక ప్రభాస్ గారి వాయిస్ ఓవర్తో ఒక ఇతిహాస అంటే ఏంది అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అది నాకు కొంచెం బాగా అనిపించింది. అంటే లైక్ అండ్ ఈ సినిమాలో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ టెక్నికాలిటీస్ అండి. టెక్నికల్లీ ఇట్ ఈస్ ఎ బ్రిలియంట్ ఫిలిం. అంటే మనందరికీ తెలిసిందే, కార్తిక్ ఘట్టమనేని గారు సినిమా ఇది థర్డ్ సినిమా అంతే. ప్రీవియస్ సినిమా ఈగల్, సూర్య వర్సెస్ సూర్య, దాంట్లో కూడా అంటే టెక్నికల్లీ చాలా బాగుంటాయి. అంటే తను డైరెక్టర్ కంటే టెక్నీషియన్గా చాలా సినిమాలకు వర్క్ చేశాడు. సో ఒక టెక్నీషియన్ ఒక సినిమాని డైరెక్ట్ చేస్తే టెక్నికల్లీ ఇంత బ్రిలియంట్, అంటే ఇంత లెవెల్ ఆఫ్ క్వాలిటీ, దట్టు ఇన్ లిమిటెడ్ బడ్జెట్లో తీసుకురావచ్చు అనేది ఈ సినిమాలో తెలుస్తూ ఉంటుంది. అండ్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్ అండి. ఈ సినిమాది ఏంటంటే, అశోకుడు కాలంలో ఒక 9 పుస్తకాలు ఉంటాయి. ఆ 9 పుస్తకాలన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. అవన్నిటికీ ఒకటికి జిక్తే, అంటే అదే మన యాంటాగనిస్ట్ రోల్ మన మంచు మనోజ్ గారికి దాన్ని దక్కించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో అతనికి దొరికాయా లేదా దాన్ని ఆపడానికి హీరో ఎలా చేశాడు అంటే, ఈవిల్ వర్సెస్ గుడ్ వర్సెస్ ఈవిల్ అన్నట్టు సినిమా మొత్తం అలా నడుస్తుంటుంది. బట్ నాకు ఏమనిపించిందంటే, ఇది కాన్సెప్ట్ చాలా అంటే సూపర్ ఉంటుంది కాన్సెప్ట్. కానీ వాళ్ళు ఏం అంటే కొన్ని సీన్స్ ఏమైపోతుందంటే, బుక్స్ని దక్కించుకోవడానికి మంచు మనోజ్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో వెళ్తారు కదా, ఆయన వెళ్ళినప్పుడు అది ఈజీగా దొరికేస్తూ ఉంటుంది. అంటే జస్ట్ హీ గో అండ్ ఫైట్ విత్ ఎవ్రీ వన్, అంటే అందరితో ఫైట్ చేస్తాడు. ఆయనకి ఏంది అంటే ఇబ్బందులు ఏమీ కలగకుండా జస్ట్ లైక్ దట్ వచ్చేస్తాయి అన్నమాట. అలా కాకుండా ఈ సినిమాని అంటే లైక్ ఆ సీన్స్ని ఎలా చేసిండొచ్చు నాకు అనిపించింది ఇది మరి. సో దాన్ని కొంచెం ట్రెజర్ హంట్ లాగా, అంటే లైక్ కొంచెం ట్రికీగా చేసి, లేకపోతే 2 క్యారెక్టర్స్ ఒకటేసారి దానికోసం వెళ్తున్నప్పుడు క్యాట్ అండ్ మౌస్ రేస్ లాగా పెట్టి కొంచెం అలా ఫేజీగా తీసుకెళ్ళింటే చాలా బాగుంటుంది. అండ్ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ ఈ సినిమాలో సూపర్ ఇచ్చారు. సౌండ్ డిజైనింగ్ సూపర్ ఉంది. మన హనుమాన్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారే ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్. నాకు కొంచెం ప్యారలల్ అనిపించింది కానీ, బట్ ఇట్ వాస్ టూ గుడ్ అనమాట. అంటే నాకు ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు మ్యూజిక్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నాకు ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అసలు నేను మా ఫ్రెండ్ కూడా మెసేజ్ చేశారు, వెళ్ళరా సినిమాకి బుక్ చేసుకో టికెట్లు అని చెప్పి. సో నాకు అంత బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్. తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో చూపించిన ఫ్రెష్నెస్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రొటీన్గా అయిపోతుంటుంది సినిమా. అంటే లైక్ మన బేసిక్ తెలుగు సినిమాని కమర్షియలైజ్ చేసి చూపించే విధంగా దాన్ని తీసుకెళ్తారు. సో ఒక్కటి కొంచెం, బట్ ఇట్ వాస్ గుడ్ భయ్యా, ఓకే చూడొచ్చు. అండ్ ఈ సినిమాలో అందరూ ప్రాబ్లం అని చెప్తున్నారు, అది పోలీస్ క్యారెక్టర్. నాకైతే అది అంటే అది పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే అది స్టోరీని
నీకు డివియేట్ ఎక్కడ చేయదు, జస్ట్ ఒక ప్యారలల్గా ఒక కామెడీ సీన్ కోసం రాసుకున్నట్టు అనిపిస్తుంది. సో దట్ వాస్ ఆల్సో నాకేం అంతే అందరికి క్రింజ్ అనిపించచ్చు, నాకు ఇట్ వాజ్ ఓకే, అంటే నాకు ప్రాబ్లం అనిపించలేదు దాంతో. సో అది ఓకే వచ్చింది. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ మనందరికి తెలిసిందే, తేజ సజ్జా అతను చాలా బాగా చేస్తాడు, అంటే మనందరికి తెలిసిందే. అండ్ గెటప్ శ్రీను గారు క్యారెక్టర్ కూడా ఫన్, నాకు బాగానే నవ్వు వచ్చింది అక్కడక్కడ. అండ్ పోలీస్ క్యారెక్టర్స్లో వెంకటేష్ మహా గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. అండ్ మంచు మనోజ్ గారు విలన్ క్యారెక్టర్ సూపర్ అండి, చాలా బాగా చేశారు. అంటే ఆయనకి చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది. మొన్న రిలీజ్ అయిన భైరవం సినిమాలో కూడా నాకు ఆ సినిమా అంత ఎక్కలేదు. సో చాలా రోజుల తర్వాత ఆయనకి మంచి క్యారెక్టర్ పడింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ దట్స్ ఇట్ భయ్య. ఈ సినిమా గురించి అయితే నేను లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మూవీస్ రివ్యూస్ అన్నీ పోస్ట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ ఉండే. చూశాను లిటిల్ హార్ట్స్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఘాటి మద్రాసి ఆ సినిమాలు అయితే నేను చూడలేదు, సో అవి తెలీదు. అండ్ ఈ మిరాయి సినిమా గురించి అయితే ఇంతే. సో నాకైతే సినిమా బాగా నచ్చింది, అంటే ఇంకా బాగుండొచ్చు. ఈ కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంది, బట్ ఇంకా కొంచెం మంచిగా ప్రజెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ గుడ్ గైస్, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ విత్ ఎవ్రీవన్. అండ్ దట్స్ ఇట్. ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. యాజ్ ఆఫ్ నో అంతే గైస్, అంతే. జై హింద్.